ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది పేదలు ఉన్న దేశం భారతదేశం. అయితే భారతదేశంలో ఉన్న పేదలందరూ కూడా నిజంగా పేదవాళ్ళేనా అంటే భారతదేశంలో పేదరికాన్ని గుర్తించడానికి బీపీఎల్ అని ఉంటుంది. బీపీఎల్, బిలో పావర్టీ లైన్. ఈ బీపీఎల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వైట్ కార్డ్ ఇచ్చి అన్ని రకాల సంక్షేమ పథకాలని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తారు. అయితే ఇంతకు ఈ బీపీఎల్ పరిధిలో ఉన్న వాళ్ళు ఎవరు? నిజంగా పేదవాళ్ళు ఉన్నారా? ఒక్కసారి మన గ్రామీణ ప్రాంతంలో మనం పరిశీలిస్తే గ్రామీణ ప్రాంతంలో పెద్ద భూస్వామికి కూడా వైట్ కార్డు ఉంటుంది. వాళ్ళు బీపీఎల్ పరిధిలోనే ఉంటారు. అదేవిధంగా ఆ ఊరి సర్పంచ్ కూడా బీపీఎల్ పరిధిలో ఉంటారు. పొలిటీషియన్స్ అందరూ బీపీఎల్ పరిధిలో ఉంటారు. వ్యాపారం చేసిన వారందరూ బీపీఎల్ పరిధిలో ఉంటారు. అసలు సాధారణంగా పేదవాడు బీపీఎల్ పరిధిలో ఉండి వీళ్ళందరూ కూడా బీపీఎల్ పరిధిలో ఉంటే మరి పేదరికాన్ని తగ్గించడానికి చేస్తున్న ఖర్చు నిజంగా పేదలకి వెళ్ళడం లేదు. అంటే ఒక గ్రామంలో 1000 మంది జనాభా ఉంటే 950 మంది బీపీఎల్ పరిధిలో ఉంటున్నారు. 50 మంది మాత్రమే ఏపీఎల్. వాళ్ళు కూడా చిన్న చితక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నవాళ్ళు, ఈ మధ్య మరి లేదా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులాలు వాళ్ళని కూడా ఈడబ్ల్యూఎస్లోకి పెట్టడం జరిగింది. మరి నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే పేదరికపు రేఖ కిందకి తీసుకువచ్చి వారికి మాత్రమే ఈ సంక్షేమాన్ని కానీ మనం అందించినట్లయితే 1 సంవత్సరంలో భారతదేశంలో పేదరికం మొత్తం కూడా అంతమైపోతుంది. ఈరోజు 50 మంది నిజమైన పేదలు ఒక గ్రామంలో ఉంటే వారి కోసం కేటాయించిన నిధులని 950 మంది అనుభవిస్తున్నారు. సో మనమేదో రైస్ కార్డు కోసం బీపీఎల్ కార్డు అనుకుంటే పొరపాటే. ఎందుకు మరి ఈ పెద్దలు రాజకీయ నాయకులు ఏదో వ్యాపారం చేస్తున్న వాళ్ళు నిజంగా మనకి ఏదైతే బీపీఎల్ పరిధిలో 1 సంవత్సరంలో గ్రామీణ ప్రాంతంలో అయితే మనకి 83,000 రూపాయల వార్షిక ఆదాయం కంటే ఎక్కువ ఉంటే వాళ్ళందరూ కూడా పేదరికపు రేఖ పైన ఉన్న వాళ్ళు. ఒక సంవత్సరానికి 83,000 రూపాయలు ఎవరికి రావడం లేదు గ్రామీణ ప్రాంతంలో. మరి ఎందుకు వీళ్ళందరూ కూడా ఈ బీపీఎల్ కార్డులో ఉంటారంటే ఒక బీపీఎల్ కార్డు ద్వారా రేషనే కాదండి, ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి, ఈరోజు అమ్మఒడి 2 పిల్లలు ఉంటే 2కి అమ్మఒడి కానివ్వండి, ఎంటైర్ కంప్లీట్గా ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంక్షేమ పథకానికి అర్హులవుతున్నారు. అందుకే ఎంపీటీసీ కాదు, ఎంపీపీ కాదు, ఎమ్మెల్యేలు కూడా బీపీఎల్ పరిధిలో ఉండడానికి ట్రై చేస్తున్నారు. సో ముందుగా ఈ యొక్క బీపీఎల్ పరిధిలో ఉన్న వాళ్ళని మనం తగ్గించుకున్నట్టయితే ఖచ్చితంగా పేదరిక నిర్మూలన జరుగుతుంది కూడా. మరి ఎలా జరుగుతుంది? మరి రాజకీయ నాయకులు ఆ పరిధిలో వాళ్ళు కూర్చున్న చెట్టును వాళ్ళు నరుక్కోలేరు కదా. అందుకోసం ఇది చాలా కష్టమైనది. ఒకవేళ ఇది జరిగితే మాత్రం భారతదేశం ఖచ్చితంగా పేదరిక నిర్మూలనకి చేస్తున్న ఖర్చుతో 1 సంవత్సరంలో పేదరిక నిర్మూలన జరుగుతుంది.